హాయ్ ఫ్రెండ్స్, మోక్ష వంటలకి స్వాగతం. ఈరోజు మిక్స్డ్ వెజ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ చపాతీలోకి రొట్టెలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయింది, జీలకర్ర వేస్తున్నాను, అలాగే కొన్ని ఉల్లిగడ్డలు, ఇవి కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం. క్యాబేజ్ని ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకొని వేస్తున్నాను. మూత పెట్టి క్యాబేజ్ని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. క్యాబేజ్ కొద్దిగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక కప్పు క్యారెట్ తురుము, ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. ఇవి కొంచెం మగ్గాయి కదండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి మరోసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నానండి. ఎందుకు కొద్దిగా వేసానంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి దండిగా వేసాను కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేసాను కారం. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగా వేసుకోండి, సరిపోతుంది. చివరిగా కొద్దిగా చాట్ మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది నిజంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని మంచి వంటల కోసం మా మోక్ష వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.